హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత ఆఫీషియల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు అదేనండి ఫెస్టివల్ వసంత పంచమి. మన ఇండియాలో బాగా జరుపుకునే ఫెస్టివల్లో ఒకటి వసంత పంచమి ఫెస్టివల్. ఇది హిందూ పంచాంగం ప్రకారం పంచమి లేదా తుది శుక్లపక్షం మాఘమాసం 5వ రోజు వస్తుంది. దీనిని మన దక్షిణ ప్రాంతంలో శ్రీ పంచమి లేదా మదన పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ రోజున చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరస్వతి అమ్మవారి దగ్గర బుక్స్ పెన్ను పెట్టి సరస్వతి అమ్మవారిని ఈరోజు పూజిస్తారు. సంగీతం, నృత్య, సాహిత్యాలకు, జ్ఞానం, బుద్ధి అన్నిటికీ సరస్వతి మాత మూలం. విద్యా ధ్యానం కోసం సరస్వతి అమ్మవారిని ఆరాధించమని బ్రహ్మ వైవర్త పురాణం చెప్తుంది. ఈ పంచమి నాడు సరస్వతి దేవిని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి అని నారదునికి శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతంలో ఉన్నట్లు మన పురాణాలు చెబుతున్నాయి. వసంత పంచమి అనేది ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి మంత్లో జరుపుకునే ఒక ఫెస్టివల్. వసంత పంచమి అనేది ఒక ప్రత్యేక ఉత్సవం. ఇది వసంత ఋతువు మొదటి రోజున జరుపుకుంటాము. ఈ రోజు మొత్తం సరస్వతి దేవి ప్రకృతి, పూలు, పండ్లు, వృక్షాలు అన్ని పసుపు రంగులు అలంకరించబడతాయి. ఈ రోజు మేము సరస్వతిని పూజించి విజ్ఞానాన్ని మరియు కళలని అభివృద్ధి చేసే ఆశీర్వాదము కోరుకుంటాము. సరస్వతి దేవి విద్య మరియు అన్ని కళల శాస్త్రాల దేవత. వసంత పంచమి రోజు కొన్ని ప్రత్యేక పూజా విధానాలు ఉన్నాయి. అందరూ పసుపు వస్త్రాలు ధరించి సరస్వతి విగ్రహానికి పూలు, పండ్లు, పుస్తకాలు పెట్టి ఈరోజు పూజిస్తారు. ఈ పండుగను మన తెలుగు రాష్ట్రాలలో ఎంతో గొప్పగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో హోమాలు, సంగీత ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పండుగకు సంబంధించిన ఎన్నో పురాణ కథలు ఉన్నాయి. ఈ పర్వత కుమారి అయిన సరస్వతి దేవి బ్రహ్మ చేతి నుంచి జన్మించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. ఇతర కథల ప్రకారం సరస్వతి దేవి ఇలాంటి పవిత్ర రోజున బ్రహ్మ, విష్ణు వారిని దీవించిందని చెబుతుంటారు. ఈ విధంగా వసంత పంచమి రోజున కొత్త ఆశ మరియు ఆరంభం సరస్వతి దేవి ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఇంతకీ ఈ పండుగని మీరు ఎలా జరుపుకుంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మనమందరం ఎవ్రీ ఇయర్ వసంత పంచమి ఫెస్టివల్ హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎలా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం.